నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఇప్పుడు కల్పన గారి ఇష్యూ వచ్చిన తర్వాత ఆత్మహత్యాయత్నం అనే మాట ఆ, వినిపించేసరికి కొంతమంది నిజంగా తనే సూసైడ్ అటెంప్ట్ ఏమైనా చేశారా, ఎవరైనా చంపే ప్రయత్నం చేశారా? సాధారణంగా క్రైమ్ సీన్స్ అలానే అయిపోయాయి కదా, మెడ మీద ఏమైనా ఉన్నాయా, చేతుల మీద ఏమైనా ఉన్నాయా, గుర్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే లేదు, కానీ ఈ వదంతులు ఏంటి కదా, ఆ రాత్రి వచ్చిన న్యూస్లు అనమాట. బట్ తప్పు లేదు వాళ్ళ రాత్రి అలా మాట్లాడుకోవడంలోను. ఎందుకంటే వీళ్ళందరికీ ప్రధాన అనుమానం ఏంటంటే సెకండ్ హస్బెండ్ ఇక వస్తాయి. ఎందుకంటే రీసెంట్ 2 డేస్లో 3 డేస్లోనే ఎన్ని చూసాం మనం గురుమూర్తి తర్వాత. ఇప్పుడు మలక్పేట్లో అసింగం శిరీష్ అని, ఏది జమున టవర్స్ అనుకుంటా, వినయ్ కుమార్ కదా భర్త పేరు. తనేం చేశాడు, పిల్లో పెట్టి చంపేశాడు. చంపేసి ఏమన్నాడు లాస్ట్కి, గుండెపోటుతో చనిపోయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాము, మేము అది చేసాం ఇది చేసాం. ఆమె కూడా నర్సే, వీళ్ళందరూ డాక్టర్లే, మేమందరం చికిత్సలు అన్నీ చేసేసాము, ఇక చనిపోయింది, వెళ్ళి కాల్ చేస్తున్నాం అన్నాడు. అట్టెట్ట కుదురుతుంది? చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళకి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నువ్వు వెళ్ళి బాబు ఆపు అని మేనమామ అడగడం, అంబులెన్స్ ఈయన ఆపకపోతే అంబులెన్స్ వాడి నెంబర్ కనుక్కొని ఆయనకు ఫోన్ చేసి అంబులెన్స్ తోడుతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అప్పుడు దొరికింది. ఆ తర్వాత ఏమైంది, పోస్ట్ మార్టంకి తరలిస్తే ఒంటి మీద అన్ని గుర్తులు కొట్టారు అనేది. నెక్స్ట్ నిన్న దీపిక, మంచిర్యాలకు చెందిన అబ్బాయి, దీపిక ఏమో ఎక్కడో వికారాబాద్ అనుకుంటాం, మేబీ ఇక్కడిక్కడే వీళ్ళంతా. ఈ మన దీన్ని ఏమంటారు, గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు హ్యాపీగా, పెళ్ళి కూడా 6 months క్రితమే అయ్యింది. ఎక్కడెక్కడ ప్రశాంత్ హిల్స్లో ఉంటున్నారు అపార్ట్మెంట్లో. ఆ అబ్బాయి రాత్రి రిమోట్ కోసం గొడవ జరిగిందండి అని చెప్పబోతున్నాను. చిన్న ఇష్యూ అది. రిమోట్ అంటే ఇప్పుడు క్రికెట్ సీజను, ఈయనకేమో అది చూడాలి, ఆ పిల్లకేమో ఏదో వెబ్ సిరీస్ కంటిన్యూ అవుతుంది, దాన్ని ఖచ్చితంగా ఈరోజు పూర్తి చేయాలి. అయితే చెప్తాను అసలు జనరల్గా ఇంట్లో ఇవి జరిగేవే. మా ఇంట్లో క్రికెట్ చూస్తున్నాను, నేను వెళ్ళేసరికి, నేను పొద్దుటి నుంచి ఆఫీస్కి వచ్చేసాను కాబట్టి డే అంతా మీరు ఇంట్లో చూస్తున్నారు, నేను వెళ్ళకి మార్చుతా అన్నాను. క్రికెట్ వచ్చింది, అసలు చూడడానికి వీలు లేదు అన్నారు. నువ్వు టీవీ వేరే నా టీవీ వేరే అని కొంచెం గొడవ పడ్డావు. అది ఉంటుంది, ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఈవిడ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1 to 7 చూడాలి, 4 అయ్యి ఉంటాయి, 5th ఈ రోజు కంప్లీట్ చేయాలి, కామనే కదా. అదే రోజు మ్యాచ్ ఉంటుంది. కానీ చిన్న విషయం కదా, మనం తోసిపాడేయలేం. ఆమెని ఊరేసుకొని చనిపోయింది అమ్మాయి, తన ఆత్మహత్య చేసుకుంది. కాకపోతే చేతి మీద అంతా ఇట్లా మరకలు. ఏంటి బాబు అని అడిగితే రాత్రి రిమోట్ కోసం గొడవ పడిందని నేను గట్టిగా ఇట్లా తను డిఫెండ్ చేసుకుంది. అలా 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 అమ్మాయి తెల్లగా సున్నితంగా ఉంది, వీడు కొంచెం మొరటు, అలా చేతిని ఇట్లా పిండితే ఆ మరకలు అవి. ఇప్పుడు అనుమానం ఎలా వస్తుంది, ఇతనే ఏదో చేసి ఉరిదీసి తర్వాత ఏదో చెప్తున్నాడు మనకి. వాళ్ళ ఇంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కూడా అలానే అనిపించింది కదా. ఇంటోళ్ళు ఖచ్చితంగా మా అల్లుడే చంపాడు, కట్నం కోసం చంపాడు అనే అంటారు. ఇది కామనే ఇప్పుడు కూడా. అందుకే వీళ్ళకి ఏంటి, కల్పనని నిన్న ఇలా ఆవిడ కూర్చున్నప్పుడు చాలామంది జూములు చేసి ఎక్కడ గాయాలు ఉన్నాయా, చేతులకి ఏమైనా ఉన్నాయా అంటే, ఇతను కరెక్ట్ 2 days నుంచి ఆవిడ లేవట్ల, 2 days క్రితమే ఈయన లేడు. ఆమెను ఏమన్నా చేసి ఇతను బయటికి వచ్చాడా, అందుకే తప్పించుకున్నాడా, చెన్నైకే వెళ్ళాడా, లేదా చెన్నైలో మళ్ళీ విమానం ఎక్కి ఇంకెక్కడికో పోతాడా, ఇట్లాంటి అనుమానాలు వస్తాయి, కామన్ అది. సో దానికి వాళ్ళు రాశారు వార్తలే తప్ప నేను కూడా వాళ్ళని ఏం అనలే, నా వెబ్సైట్స్ తప్పన్నాను. గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా ఇలానే ఉన్నాయి. ఈ 2 రోజుల నుంచి ఇవి జరుగుతున్నాయి. 100% వాళ్ళు వెళ్తుంది, అండ్ వాళ్ళు రాయడంలోనూ తప్పు లేదు. బట్ తప్పే, ఎందుకంటే వాళ్ళు చూడడంలో తప్పు లేదు, కానీ పాపం ఆవిడ అది కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా సారీలు చెప్తారులే, అట్లా పెద్ద నేనైతే ఏమనుకోను. బట్ కల్పన గారికి అయితే అలాంటిది ఏమీ జరగల, జస్ట్ నిద్ర మాత్రలు మాత్రమే మింగింది, అది కూడా ఓవర్ డోస్ అయ్యింది. నేను అనుకునేది ఏంటంటే మర్చిపోయి ఒకే డోస్ని ట్వైస్ వేసుకుందేమో, అది కామన్ ఎవరికైనా సరే. కాకపోతే మనం వేసుకునే ట్యాబ్లెట్స్ని బట్టి ఉంటుంది. అది కాస్త కొంచెం ఓవర్ డోస్ అయ్యి ఇంకేదో అయ్యి మెల్లిగా లేస్తారు, పెద్ద విషయం ఏం కాదు. దేవుడి దయ వల్ల 2 రోజుల్లో మనం ఆవిడని కాపాడుకోగలిగాం. ఒకవేళ అది లేట్ అయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అది దట్టు
మనం అంటే ఖచ్చితంగా ఈ క్రైమ్స్ ఈ 2-3 రోజుల్లో జరిగాయి కాబట్టి మనం ఎట్లా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే netizens కి వచ్చింది. ఎందుకంటే మలక్పేట ఇన్సిడెంట్ ని గురుమూర్తికి లింక్ పెట్టాడు, వాడలాగే చేశాడు వీడిలాగే చేశాడు అని. అండ్ నిన్న తర్వాత మలక్పేట అమ్మాయి మీద గోరు గుర్తులు, మెడ మీద గోరు గుర్తులు అవన్నీ చూసిన తర్వాత ఓహో ఏదో జరిగింది. నెక్స్ట్ మళ్ళీ నిన్న దీపిక, ఆ అమ్మాయి విషయంలోనూ అదే జరిగింది, చేతి మీద గాయాలు, ఆమె ఊరేసుకుంది. హస్బెండ్ వచ్చి తలుపు కొడితే తప్ప క్యాజువల్గా అనుకున్నాడు. ఇక్కడ కూడా ఏం జరిగింది, పొద్దున్న లేచింది, ఆఫీస్కి అయినా రావాలి కదా, సరే రాత్రి అంటే మన ఇద్దరం మాట్లాడుకోవట్లేదు కాబట్టి నేను వేరే రూమ్లో పడుకున్నా. పొద్దున్న నీకంటూ ఆఫీస్ ఉన్నప్పుడు అయితే నువ్వు రావాలిగా, ఎడమొహం పెడమొహం పెట్టుకుని అటు ఇటు పో, బట్ బయటికి రావాలి. రాకపోయేసరికి డౌట్ వచ్చి తలుపు నెట్టాడు, అదేదో కనబడింది. సో కల్పన అందరూ ఫస్ట్ ఏం చేశారంటే సింగర్ కల్పన అపస్మారక స్థితిలో ఉందని ఎవరు రాయలా, ఆత్మహత్య 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 పరిస్థితి విషయము. 2 రోజుల నుంచి భర్త లేడంట, 2 రోజుల నుంచి భర్త లేడంట, ఈయన ఫరారీ, ఈయన ఏదో చేసి వెళ్ళిపోయాడు, చెన్నై పారిపోతే పోలీసులు పట్టుకొచ్చారు. ఇవన్నీ చూస్తే ఆవిడకి ఎక్కడ గాయాలు ఉన్నాయో ఏమన్నా అయ్యిందో. ఈ మధ్య కాలంలో పిల్లోలు ఎత్తిపెట్టి కూడా చంపేసిన సంఘటనలు చూస్తున్నాం కాబట్టి అలా చూసారు అంతే, అంతమించి వేరే విషయం ఏం లేదు. బట్ మంచి విషయం ఆవిడ ఉంది మన దగ్గర అంతే. కానీ ఈ రాతల గురించి, ఈ కోతల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. మనం కూడా అదే మీడియాకి వర్క్ చేస్తున్నాం. కానీ ఎలా పడితే అలా రాయడం వల్ల ఇప్పుడు ఆమె లేచిన తర్వాత పడే ఇబ్బందులు ఏంటి? చాలా ఉంటది. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కుంగిపోతుంది. ఆవిడ ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత కూడా ఎవరు రాయాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుందట అని, అప్పుడు కూడా దాన్ని ఎవరు హైలైట్ చేయాల. ఆ అంశం కూడా ఇప్పుడు హైలైట్ అవుతుంది. సాధారణంగా ప్రతి మనిషి లైఫ్ లోను ఏదో ఒక కృంగుబాటు ఉంటది. 100% అనుకుంటా వాళ్ళంతా ఏం సంతోషంగా ఉంటారని కాదు, లేదు నువ్వు ఎంత సంపాదించినా కూడా జస్ట్ అంతే. ఒక రకంగా చెప్పంటే మంచి ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు తప్ప ఇది చాలా ఉంటాయి ఇష్యూస్, నార్మల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. దానికి ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా స్పందిస్తూ ఉంటది. సెలబ్రిటీ చూసావా సూసైడ్ చేసుకుందాం అంటే తను కూడా మనిషేగా. ఎగ్జాక్ట్లీ, తనకు బాధలు ఉండవా, ఇబ్బందులు ఉండవా? బట్ ఈవిడేం చేసుకోలేదు, సూసైడ్ కాదు అది. చాలా మంది సూసైడ్ ఇప్పటికీ కనీసం ఒక 200-300 ఛానల్స్ సూసైడ్ అని రాసే, బట్ అది కాదు. గోరుగుతులు ఉన్నాయా, మెడ మీద మరకలు ఉన్నాయా, అవేమీ లేవు, ఏవి కాదు. ఇలాంటి వదంతులు నమ్మకుండా ఉంటే బెటర్. అండ్ ఇంకొకటి, ఆవిడ ఆల్రెడీ స్పృహలోకి వచ్చింది, తన వాంగ్మూలం అండ్ వెంటనే స్పృహలోకి వచ్చిన వెంటనే కూడా మొహం మీదకి వెళ్ళొద్దు మైకులు పట్టుకొని. వీళ్ళందరూ వచ్చేసారు ఆవిడ లేచిందంట అని. కొంచెం గ్యాప్ ఇచ్చి తనని మాట్లాడినిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవ్వరు ఏం అడగక్కర్లేదు. తను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి, తన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తారు కాబట్టి వాళ్ళే ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. 100% దాని మళ్ళీ కథలు పలకద్దు, నిజమా కాదా ఇవన్నీ వద్దు. అమ్మో అట్లా కూడా అంటారు, మా అసలు ఏదో జరిగింది కానీ వీళ్ళు ఇలా చెప్తున్నారు, దాచేశారు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు, డాక్టర్లను మేనేజ్ చేశారు అని చెప్తారు. ఇవన్నీ కాదు, వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్పారంటే చెప్పారు అంతే. అంతకుమించి ఎక్కువ మనం ఆలోచించేసి మాట్లాడకూడదు. ఈ టైంలో తన ప్రైవసీ తనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, అది మనం గుర్తించాల్సింది. తనకంటూ ఒక వ్యక్తిగత ప్రైవసీ అనేది ఉంటది కాబట్టి కనీసం వారం రోజులు ఆవిడ వదిలేయండి ఫ్రీగా. తర్వాత ఎప్పుడైనా తను ఫ్రీగా వచ్చి మేడం మాకు ఇంటర్వ్యూ ఇస్తారంటే ఇస్తుంది, అన్ని చెప్పుద్ది, తను చెప్తుంది. షీఈస్ వెరీ బ్రేవ్. సో అందరూ అనుకున్నట్టు గుర్తులు లేవు, ఏమీ లేవు, చిచ్చి ఏదో ఓవర్ డోస్ అయ్యి ఉంటది, కాస్త అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఫుడ్ వెళ్ళలేదు, కోలుకుంటారు. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.